ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. శ్రీమద్భాగవతము శ్రీమద్భాగవతము ప్రథమ స్కందము పంచమ అధ్యాయము 13వ శ్లోకము. శ్రీ నారద ఉవాచ: అధో మహాభాగ భవానమోగదృక్ శుచిశ్రవాః సత్యరతో ధృతవ్రతః ఉరుక్రమాస్యాఖిల బంధముక్తయే సమాధినాను స్మర తద్విచేష్టితం. ఓం అదో మహాభాగ భవానమోగదృక్ శుచిశ్రవాః సత్యరతో ధృతవ్రతః ఉరుక్రమస్యాఖిల బంధముక్తయే సమాధినానుస్మర తద్విచేష్టితం. ఓ వ్యాసదేవా, నీ దృష్టి అమోఘమైనది, నీ యశస్సు నిష్కళంకమైనది. దృఢవ్రతుడైన నీవు సత్యరతుడువు కనుక జనుల భవబంధ విముక్తి కొరకు నీవు సమాధిమగ్నుడవై ఉరుక్రముడైన శ్రీకృష్ణ భగవానుని దివ్యలీలా స్మరణను కావింపుము. జనసామాన్యము సాధారణంగా సాహిత్యంలో అభిరుచిని కలిగి ఉంటారు. తమకు తెలియని దానిని గురించి ప్రామాణికుల నుండి వినడానికి, చదవడానికి వారు అభిలాష పడుతుంటారు. కానీ ఇంద్రియ భోగాలకు సంబంధించిన విషయాలనే కలిగి ఉండే వ్యర్థ సాహిత్యం ద్వారా వారు మోసగింపబడుతున్నారు. పలు రకాలైన లౌకిక కవితలను, తాత్విక చింతనలను కలిగి ఉండే అటువంటి సాహిత్యము చివరకు ఇంద్రియ ప్రీతి ఎందే ముగుస్తుంది. అవి మాయా ప్రభావానికి లోనైనవే. నిజానికి పూర్తిగా ప్రయోజనశూన్యమైన అటువంటి సాహిత్యము అమాయకులను ఆకర్షించే నిమిత్తము నానా రకాలుగా అలంకరింపబడి ఉంటుంది. ఆ విధంగా ఆకర్షితులైన జీవులు వేలాది జన్మలకైన ముక్తిని పొందలేనంతగా భవబంధంలో చిక్కుపడతారు. విలువరహితమైన అట్టి సాహిత్యాలకు బలి అవుతున్నట్టి దుర్భాగ్య మానవుల పట్ల భాగవతోత్తముడైన నారదముని కరుణ చూపుతూ ఉన్నారు. అందుకే ఆకర్షణీయమే కాకుండా సర్వ విధాలుగా బంధముల నుండి నిజముగా ముక్తిని కలుగజేసే దివ్య సాహిత్యాన్ని రచించమని ఆయన శ్రీ వ్యాసదేవునికి ఉపదేశించారు. శ్రీల వ్యాసదేవుడు, ఆయన ప్రతినిధులు అమోఘ దృక్కులైనందున సంపూర్ణ యోగ్యతను కలిగి ఉన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానవృద్ధి కలిగి ఉన్న కారణంగా వారు పవిత్రులై, భక్తియుత సేవా కారణంగా వారు దృఢవ్రతులై, అందుకే లౌకిక కర్మలయందు సంపూర్ణంగా మగ్నులై ఉన్న జనులు ప్రతిరోజు నూతనమైన వార్తలను వినడంలో ఉత్సాహం చూపుతారు. అటువంటి జనులకు వ్యాసదేవుడు లేదా నారదుడు వంటి మహాత్ముడు ఆధ్యాత్మిక జగత్తును గురించిన దివ్య విశేషమును అనంతముగా అందించగలరు. సమస్త విశ్వంలో భౌతిక జగత్తు ఒక చిన్న అంశమని భగవద్గీతలో చెప్పబడింది. అటువంటి భౌతిక జగత్తులోని చిన్న భాగమే ఈ భూమండలము. ప్రపంచంలో వేలాది మంది సాహిత్యకారులు ఉన్నారు. వారందరూ జనసామాన్యానికి పలు విషయాలను తెలియజేయడానికి వేలాది గ్రంథాలను వ్రాశారు. ఈ కార్యము వేలాది సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ దురదృష్టవశాత్తు అసంఖ్యాక గ్రంథాలలో ఏది కూడా భూమి మీద శాంతి సామరస్యాలను నెలకొల్పలేకపోయినది. వాటిలోని ఆధ్యాత్మిక శూన్యత్వమే దానికి కారణం. అందుకే మానవ శక్తిలోని అధిక భాగాన్ని నిర్వీర్యము చేసే భౌతిక నాగరికత అనే కోరల నుండి కోరుతున్నట్టి ముక్తిని పొందడానికి దుఃఖిత మానవాళికి వేదవాంగ్మయము, ప్రత్యేకముగా భగవద్గీత భాగవతము ఉద్దేశించబడినది. వ్యాసదేవునిచే గ్రంథస్థము చేయబడిన శ్రీకృష్ణుని ఉపదేశమే భగవద్గీత. ఇక అదే శ్రీకృష్ణుని దివ్యలీలా వర్ణనను కలిగి ఉన్న దివ్య గ్రంథము శ్రీమద్భాగవతము. జీవులు వాంఛించే నిత్య శాంతిని, దుఃఖ విముక్తిని శ్రీమద్భాగవతం ఒక్కటే చేకూర్చగలుగుతుంది. అందుకే సర్వ విధాలైన భవబంధముల నుండి సంపూర్ణ ముక్తి కొరకు విశ్వమందలి జనులందరికీ ఇది ఉద్దేశించబడినది. దివ్యమైన భక్తియుత సేవలో మగ్నులైన వ్యాసదేవుడు, ఆయన ప్రతినిధుల నుండి ముక్త పురుషులే అట్టి దివ్యలీలా వర్ణనలను సరి అయిన రీతిలో వర్ణించగలుగుతారు. అటువంటి మహాత్ములకే భగవానుని లీలలు, వాటి దివ్యత్వము అప్రయత్నముగా భక్తియోగ కారణంగా వెల్లడి అవుతాయి.
ఇతరులు అనేక సంవత్సరాలు ఆ విషయంపై కల్పనలు చేసిన ఆ లీలలను అవగతము చేసుకోవడం కానీ వర్ణించడం కానీ చేయలేరు. శ్రీమద్భాగవత వర్ణనలు అత్యంత ఖచ్చితమైనవి. 5000 సంవత్సరాలకు పూర్వము తెలుపబడిన ఆ భవిష్యత్ విషయాలన్నీ నేడు ప్రత్యక్షంగా జరుగుతున్నాయి. అంటే శ్రీమద్భాగవత గ్రంథకర్త భూత భవిష్యత్ వర్తమానాలను సంపూర్ణంగా తెలుసుకొని ఉన్నారు. వ్యాసదేవుని వంటి ముక్త పురుషులు జ్ఞానము, దూరదృష్టి ఎందే కాక శ్రవణము, చింతనము, భావనము, ఇతర ఇంద్రియ కర్మలలోనూ పరిపూర్ణులై ఉన్నారు. ముక్త పురుషులు పూర్ణ ఇంద్రియాలను కలిగి ఉంటారు. అటువంటి పూర్ణ ఇంద్రియాలలోనే ఎవరైనా ఇంద్రియాధీసుడైన హృషికేశుని అనగా శ్రీకృష్ణ భగవానుని సమగ్రముగా సేవించడానికి సమర్థులవుతారు. అందుకే శ్రీమద్భాగవతము పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని గురించి సంపూర్ణ వర్ణనమై ఉండి పూర్ణుడును వేదములను రచించిన వాడైన శ్రీ వ్యాసదేవునిచే రచింపబడినది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.